ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూసేద్దామండి కొన్ని బ్యూటిఫుల్ డెకరేటివ్ పీసెస్ నేను మీషో నుండి తెప్పించాను. సో మీకు నచ్చుతాయనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ చూడండి, వచ్చేది ఫెస్టివల్ సీజన్. మనం ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వడానికి కానీ, లేదంటే మన ఇల్లునే మేక్ ఓవర్ చేసుకోవాలంటే కొన్ని ఏదో చిన్న రీజనబుల్గా, మనం హెవీగా పెద్ద పెద్దవి అండ్ వాట్ యు సే చాలా ఎక్స్పెన్సివ్వి పెట్టాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న వాటితో కూడా ఇల్లు చాలా నీట్గా డెకరేట్ చేసుకోవచ్చండి. సో పదండి మనం ఈరోజు చూసేద్దాం. నేను తెప్పించినవి నేను ఇవన్నీ మీకు లింక్స్ ఇచ్చేస్తాను. వితౌట్ వేస్టింగ్ మచ్ ఆఫ్ టైం స్టార్ట్ చేసేద్దాం పదండి. సో నా కలెక్షన్లో ఫస్ట్ వచ్చేసి చూడండి, ఇది చాలా మంచి, నేను పర్సనల్ కూడా నా ఇంట్లో కూడా పెట్టుకున్నానండి. ఇది జస్ట్ ఎట్లా అంటే మన ఇంటి ముందు అంటే ఎంట్రన్స్లో పెట్టడానికి అది చాలా బాగుంది. అండ్ ఇది చూడండి, వెల్కమ్ టు అవర్ కంఫర్టబుల్ హ్యాపీ సమ్టైమ్స్ క్రేజీ ఫుల్ ఆఫ్ లవ్ హోమ్. ఓకేనా, ఇలా రాస్తుంది చూడండి. ఇవి చూసేసారు కదండి. ఇవి నేను సెలెక్ట్ చేసిన దాంట్లో ఇలాగా నాకు 4-5 వెరైటీస్ ఉన్నాయిలేండి. మీ హోమ్ డెకోర్కి మ్యాచ్ అయ్యే విధంగా. కొంతమందికి చూడండి యాష్ కలర్, పింక్ కలర్ అలాంటి గోడలు ఉంటాయి కలర్స్. అలాంటి వాళ్ళు ఇలా, లేదంటే బ్రౌన్, ఏవో కొన్ని కలర్స్ కూడా ఉన్నాయి. అట్లే సేమ్ టైం ఈ లైన్స్ కూడా వేరే వేరేగా ఉన్నాయండి. మీకు నచ్చినటువంటివి మీరు తీసుకోవచ్చు. అండ్ దీని డీటెయిలింగ్కి వచ్చేసరికి చూడండి, ఇది జస్ట్ థిక్ కార్డ్బోర్డ్, ఇట్స్ నాట్ వుడ్. ఓకే, ఇది వుడ్ కాదండి, జస్ట్ థిక్ కార్డ్బోర్డు. ముందర మాత్రం మంచి షైనింగ్ ఉంది. ఎట్లంటే ఒక డెకోలం షీట్ లాగా అనిపిస్తుంది అనమాట చూస్తుంటే. సో ఇది ఎక్కడన్నా మీరు ఎంట్రన్స్లో, లేదంటే హాల్లో ఎంటర్ అవగానే ఎదురుగా ఎక్కడన్నా గోడ మీద తగిలిచ్చేసినా కానీ చాలా బాగుంటుందండి. దీంట్లో పాడయ్యేది ఏం లేదు. ఇట్స్ వెరీ లైట్ వెయిట్ యాక్చువల్లీ. లేదంటే మీకు ఇప్పుడు హుక్స్ దొరుకుతున్నాయి చూడండి, మామూలుగా స్టిక్ ఆన్ హుక్స్, దాన్ని పెట్టి వేలాడేసినా కానీ ఇది ఏమీ బరువుగా లేదు కాబట్టి హ్యాపీగా ఉంటుంది. సో ఇది నేను మీకు లింక్ ఇచ్చేస్తాను. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా షాప్ చేయండి. ఇది మన ఇంట్లో పెట్టుకోవడానికి కూడా బాగుందండి. ఎవరికైనా చిన్నగా ఏదైనా గిఫ్ట్ కానీ, లేదంటే ఎవరైనా మన ఇంటికి కలవడానికి వచ్చినప్పుడు మనం ఏదైనా చిన్న రిటర్న్ గిఫ్ట్ లాగా ఇస్తాం కదండి, అలా అయినా మీరు గిఫ్టింగ్ పర్పస్కి వెళ్ళి కూడా ఇది చాలా బాగుంది. ఎస్పెషలీ చిన్న పిల్లల బర్త్డేస్ అప్పుడు అలాంటి వాళ్ళకు కూడా ఇవ్వడానికి. ఎందుకంటే ఏదో ఒకటి అంటే మనం ఇస్తే గిన వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ రూమ్లో పెట్టుకోవడమో అలా ఏదో ఒకటి చేసుకుని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే దీని మీద చూడండి అన్ని కార్టూన్స్, బొమ్మలు, కొన్ని బటర్ఫ్లైస్ అవన్నీ ఉన్నాయి కాబట్టి పిల్లలు కూడా ఇవి ఇష్టపడతారు. పిల్లల రూమ్స్లో కూడా పెట్టుకోవచ్చు మీరు. ఓకేనా, సో మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి చూసేద్దాం. చూడండి, నాకు చాలా నచ్చింది ఇది. దిస్ ఇస్ విండ్ చైమ్స్. ఓకేనా, ఇది మాత్రం నాకు చాలా 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 నచ్చిందండి. ఎందుకంటే దీని సైజు ఎంత ఉంటుందో అని అనుకున్నాను. చూడండి, మంచి సైజు. ఇదిగో చూడండి, మీరు ఎక్కడ వేలాడేసినా కానీ దీని డీటెయిలింగ్కి వచ్చేసరికి చూడండి, ఒక చిలకలు ఇచ్చేసారు. ఈ స్పారోస్ కూడా ఇవి స్పారోస్ యాక్చువల్లీ. సో అది అటు నుండి చూసినా ఇటు నుండి చూసినా సేమ్గా ఉన్నాయి. ఓకేనా, సో ముందర నుండి ఉన్నాయి, వెనకాల నుండి అట్లా ఫ్లాట్గా అట్లేం లేదు. సో కింద వచ్చేసి 5 నెస్ట్ లాగా ఇచ్చేసారు. చిన్న బెల్స్ హ్యాంగ్ అవుతున్నాయి. ఒక మంచి యాంటీ గోల్డ్ బ్రాస్ లాంటివి. ఇవి మెటల్వి. అండ్ దీస్ ఇక్కడ ఒక మంచి లైట్ బ్లూ అండ్ ఆక్వా గ్రీన్ కలర్వి ఇవి స్టోన్స్ లాంటి ఇవి ఇచ్చేసారు. స్టోన్స్ కాదండి, ఇవి బీడ్స్ యాక్చువల్లీ. ఓకేనా, సో అవి ఎట్లున్నాయంటే గ్లాస్ బీడ్స్ లాగా కనిపిస్తున్నాయి మనకు, కానీ అవి దే ఆర్ యాక్రిలిక్ బీడ్స్. సో ఇది మాత్రం నాకు చాలా నచ్చిందండి. ఇది పెద్దగా శబ్దం ఏమంటే విండ్ చైమ్స్ లాగా గలగలాని చప్పుడు చేయట్లేదు, కానీ ఐ థింక్ కొంచెం ఏదో విండ్ వచ్చినప్పుడు కొద్దిగా శబ్దం చేస్తున్నాయి. కానీ ఏదన్నా మన ఈ పీస్ ఎట్లా అంటే చూడండి, ఇది ఎక్కడైనా మధ్యలో హ్యాంగ్ అయ్యేటట్టు అయితేనే బాగుంటుంది. లైక్ మీరు హాల్స్లో గమనించారా, హాల్స్లో ఒక ఆర్చ్ లాగా ఉంటుంది. లేకపోతే అంటే అక్కడ ఏమి మనము కర్టన్స్ అది వేయడానికి లేని అటువంటి చోట్లలో మాత్రం చాలా అందంగా ఉన్నాయండి. కొంచెం గాలి వచ్చినా కానీ గాలి కొంచెం అలా ఊగుతూ ఉన్నాయి కాబట్టి అది అసలు ఎంత మంచి లుక్ అంటే చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చిందండి. సో ఇదండి పీస్. యూ హ్యావ్ టు జస్ట్ హ్యాంగ్ ఇట్ ఆన్.
మెటల్, దిస్ ఈస్ మేడప్ ఆఫ్ మెటల్. ఓకే, సో దీనిది కూడా నేను లింక్ ఇచ్చేస్తాను. ఇది కూడా అగైన్ గిఫ్టింగ్ పర్పస్కి కూడా చాలా బాగుంది అండ్ మీరు ఇంట్లో పెట్టుకోవడానికి కూడా చాలా బాగుందండి. సో ఇది దీని సైజ్ చూసుకోండి, ఇట్స్ సో బిగ్, అంటే చాలా డీసెంట్ సైజ్, నాకైతే చాలా నచ్చిందండి. సో నేచర్ లవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. ఓకే, సో మనం నెక్స్ట్ చూసేద్దామా. నెక్స్ట్ కూడా చూడండి, ఒక వాల్ పీస్. నేను ఈ వీడియో అంతా వాల్ డెకోర్సే కాబట్టి చూడండి, ఇది ఒక సర్కిల్ అండ్ హాఫ్ మూన్ షేప్లో ఉందండి. ఇది కూడా మంచి, ఇది మరి వుడన్ది అని అన్నారు, మరి దీని మెటీరియల్ ఏంటో తెలియదు, బట్ ఇట్స్ నాట్ వుడ్, ఐ థింక్ యాక్చువల్లీ వుడ్ కాదు, కానీ మరి ఏదో మొత్తానికి ఇలా వుడ్ లాగానే అనిపిస్తుంది ఇది టెక్స్చర్. సో దీన్ని చూసేస్తాం చూడండి ఎలా ఉందో, దీన్ని అసెంబ్లీస్. దిస్ ఇస్ లైక్ 5 pieces వచ్చాయి నాకు. సో ఇది ఇక్కడ చూడండి గ్రూవ్స్ ఇచ్చేసారు, ఇక్కడ దీనికి ఇది ఇచ్చేసారు ఎక్స్ట్రా. ఓకే, సో యూ హ్యావ్ టు జస్ట్ ఫిట్ దిస్ ఇంటూ దిస్ అంతే. మధ్యలోది మాత్రం కొంచెం పెద్దగా ఉంది చూడండి, నేను అసెంబుల్ చేసేసి చూసేస్తాం. ఏం లేదు, జస్ట్ మనం ఇలా ప్రెస్ చేస్తే సరే చక్కగా ఫిక్స్ అవుతుందండి. కానీ మరి దీని మీద మనం పెద్ద గట్టి వస్తువులు అయితే, అంటే బరువు వస్తువులు అయితే పెట్టలేము ఎక్కువ. మీకు ఒక లైట్ వెయిట్ ఏదన్నా కొన్నిసార్లు చూడండి చిన్న ఉంటాయి, వాట్ యు సే, మినియేచర్ ఏదన్నా గిఫ్ట్, మంచి డెకరేటివ్ ఐటమ్స్ అలాంటివి పెట్టడానికి నేను దీన్ని అసెంబుల్ చేసి చూపిస్తాను చూడండి. నాకు ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది అనుకుంటా, బట్ ఇట్స్ వెరీ ఈజీ టు అసెంబుల్ ఇట్. ఐ థింక్ దిస్ వే. ఈ ఇక్కడ 3 స్లాట్స్ ఇచ్చేసారు కదండి, ఇట్లా జస్ట్ ప్రెస్ చేసేస్తే చక్కగా టక్మని మీకు చప్పుడు వస్తుంది కదా. సో దాన్ని ఈజీగానే మీరు జస్ట్ వెయిట్, అంటే నాకు కుదరటం లేదు, నేను ఇక్కడ పెట్టి చేసి చూసారా 3 shelves వచ్చేసాయి. అండ్ ఈ పక్కన చూడండి, ఇక్కడ ఒక గ్రూవ్ వీటికి ఇచ్చేసారు ఎక్స్ట్రా. సో దాన్ని ఈ మూన్ లాగా ఉంది చూడండి, దీన్ని ఇలా పెట్టి ఒత్తేయడమే దాంట్లోకి. అసెంబ్లింగ్ అయితే చాలా ఈజీగా ఉంది సో ఇది చూసుకోండి, ఈ 2 నేను ఒకటి ఇటు పెట్టాను, ఒకటి అటు పెట్టాను. ఇట్స్ నాట్ లైక్ దట్. ఇలా తీసేసి మీరు ఇటు సైడే పెట్టాలి, ఎందుకంటే అవి ఆ మూన్కి ఉన్న దీంట్లో అవి ఫిట్ అవ్వాలంటే చూడండి 2 ఈ సైడే వచ్చేసేయాలి. ఇటు సైడ్ వచ్చేసాయి కదా, దీన్ని మనం దీనికి 2 ఉన్నాయి చూడండి, దానిలో పెట్టేసి జస్ట్ ఒత్తేయడమే అండి. మీరు దీని మీద ఏదైనా వస్తువులు పెట్టుకోవాలని రూల్ ఏం లేదు, ఉట్టిది కూడా పెట్టేసి ఏదైనా లైట్ వెయిట్ది పెట్టుకున్నా చాలా బాగుందండి. దీని సైజ్ అది షేప్ అది బాగుంది. సో చూడండి, దీని సైజ్ వచ్చేసి ఇంత ఉందండి. ఓకేనా, సో మనము ఇది వుడ్ది చేయించుకోవాలంటే చాలా కాస్ట్లీ పడుతుందండి, కాస్ట్లీ కూడా పడుతుంది అండ్ హెవీగా కూడా ఉంటుంది. సో ఇది ఎంత యూనిక్ డెకోర్ పీస్ అంటే, మీరు ఏదన్నా ప్లెయిన్ వాల్ మీద పెట్టేసి చిన్న ఆర్టిఫిషియల్ ఫ్లవర్ పాట్స్ దొరుకుతాయి, ఇట్స్ దే ఆర్ వెరీ వెరీ లైట్ వెయిట్, ఆల్మోస్ట్ ఫెదర్ వెయిట్. సో అదొకటి పెట్టేసి, లేదంటే ఇలా మనీ ప్లాంట్వి కూడా ఆర్టిఫిషియల్వి దొరుకుతాయి. ఎవరైతే న్యాచురల్ ప్లాంట్స్ మేము మెయింటైన్ చేయలేము అనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి. ఒక మనీ ప్లాంట్ ఇట్లా స్ట్రాండ్స్ కిందకి ఆలాడుతున్నట్టు పెట్టేసుకున్నా కానీ ఒక వాల్ మొత్తాన్ని చాలా బ్యూటిఫై చేసే అలాంటి పీస్ ఇది. ఎందుకంటే వుడెన్ దీంట్లో ఉంది కాబట్టి అది ఇట్స్ లుకింగ్ వెరీ క్లాసీ. అండ్ సైజ్ చూసుకోండి ఇంత ఉంది. ఓకేనా, సో మీరు కావాలంటే మీరు తప్పకుండా షాప్ చేయండి, మీకోసమైనా పర్లేదు, ఎవరన్నా మీ రిలేటివ్స్కి గిఫ్టింగ్ పర్పస్ కన్నా పర్వాలేదు. ఇవన్నీ హోమ్ డెకోర్స్ కాబట్టి చూడండి, ఇవి మనం హ్యాపీగా మనం గిఫ్ట్ ఇవ్వచ్చు. ఓకేనా, సో ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ నా దీంట్లో చూడండి కలెక్షన్లో ఇది వచ్చేసి క్యాండిల్ హోల్డర్. ఓకే, అగైన్ దిస్ ఈజ్ మేడప్ ఆఫ్ మెటల్. సో ఇది ఏంటంటే చక్కగా అసలు ఎంత స్టడీగా ఎంత స్ట్రాంగ్ ఉందంటే ఇది మంచి బరువుగా ఉందండి. ఇది వచ్చేసి మీకు వాల్ మౌంట్ చేయడానికి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి హోల్ ఇచ్చేసారు. మనం చక్కగా వాల్లో ఫిక్స్ చేసేసుకున్నామంటే ఇలా వాల్లో ఫిక్స్ చేసుకున్నామంటే దీన్ని హ్యాపీగా ఇది ఇలా తగిలించుకోవడానికి చూడండి. ఠీకే, ఇది ఇలా తగిలించుకోవడానికి అండ్ వాల్ మీద హ్యాంగ్ చేసిన తర్వాత దీన్ని
ఇలా తగిలించుకొని మీరు నేను పిక్ ఇచ్చేస్తాను చూడండి, పిక్లో చూడొచ్చు మీరు. దాన్ని మామూలుగా మనం ధూప్ అంటాం కదా, పొగ వస్తుంది బాగా, అలాంటిది వాటి కోసం అయితే చాలా బాగుందండి. అండ్ సీ ద వర్క్, ఇట్స్ సో ఇంట్రికేట్, ఎంత బాగుందంటే అసలు వర్క్ చాలా అందంగా ఉంది. కానీ ఇది యాక్చువల్లీ దిస్ ఇస్ ధూప్ కంటే కూడా క్యాండిల్ స్టాండ్. ఇది యాక్చువల్లీ ఇట్స్ అ క్యాండిల్ హోల్డర్. చూస్తున్నారా మీరు, టీ లైట్ హోల్డర్. మీరు బ్యాటరీది పెట్టినా పర్వాలేదు, లేదంటే చిన్న టీ లైట్ హోల్డర్ అది వెలిగించి పెట్టినా పర్లేదు. చూడండి, ఇది ఈ డిజైన్ వల్ల లోపల మీరు క్యాండిల్ పెడితే అదొకలాంటి మంచి ఒక ప్యాటర్న్ లాగా ఫామ్ అవుతుందండి. ఇది మన గోడ మీద. దట్ లుక్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అనమాట. సో అది హ్యాంగ్ చేయడానికి. అండ్ ఇదే దాని మీద దీని మీద ఇవి వచ్చేసాయి చూడండి, 2 వచ్చేసాయి కదా ఇలా సైడ్కి. దానికోసం వీళ్ళు బెల్స్ ఇచ్చేసారు. బెల్స్ ఇలా ఇక్కడొకటి అండ్ ఇక్కడొకటి. సో పిక్లో ఎలా ఉందండి, సేమ్ టు సేమ్ అలాగే వచ్చింది. నేను అనుకున్నాను ఎలా ఉంటుందో ఏమో అని, కానీ అది చాలా స్టర్డీగా ఉంది. చూడండి, ఇక్కడ 2 బెల్స్ హ్యాంగ్ అవుతాయి. అండ్ హియర్ యూ కెన్ జస్ట్ హ్యాంగ్ దిస్. అది హ్యాంగ్ చేయడానికి కూడా మీకు ఒక రింగ్ ఇలాంటి చైన్ ఇచ్చేసారు. కెన్ యూ సీ? సో మీరు ఏం చేయాలంటే ఈ రింగ్ ఉంది చూడండి, కొంచెం ఇట్లా స్క్రూ డ్రైవర్ దీంతో ఓపెన్ చేసేసి దీంట్లో వేసి కొంచెం ఓపెన్ చేసేసి ఇలా పెడితే ఇలా హ్యాంగ్ అవుతుంది. ఇది ఓవరాల్ ఇంత పెద్దగా ఉంది చూడండి సైజ్. ఇట్స్ లుకింగ్ రియలీ బ్యూటిఫుల్ అండి. ఫెస్టివ్ సీజన్లలో స్పెషలీ మనకి ఇండ్లలో పూజ అయినప్పుడు నాకేమనిపించిందంటే దీంట్లో ధూప్ వేసినా కానీ బాగా పొగ వస్తుందండి. అది ఏమంటారు, ఎంత ఉంటుంది చూడండి, ధూప్ అంటారు మామూలుగా. అయితే దాన్ని వేసినా కానీ, సో నాకు ఐడియా ఏమొచ్చిందంటే ఇది కొంచెం లో లెవెల్లో ఫిట్ చేసుకుంటే గిన ఎటు పొగ పైకే పోతుంది కదండి. సో మీరు పూజ గదులలో కూడా కొంచెం మీరు కూర్చొని పూజ చేసుకునే దగ్గర ఆ లెవెల్లో పెట్టుకున్నారంటే గిన పైకి వెళ్తుంది పొగ. కాబట్టి అసలు చాలా బాగుంటుంది. మీకు పూజ గదుల్లో కూడా బాగుంటుంది, హాల్స్లో బాగుంటుంది, ఎంట్రన్స్లో బాగుంటుంది. బికాస్ దిస్ ఇస్ మేడప్ ఆఫ్ మెటల్. ఓకే, మెటల్ది కాబట్టి చాలా అందంగా ఉందండి. ఈ పీస్ అయితే నాకు చాలా నచ్చింది. ఇట్స్ ఈజ్ వెరీ ఐడియల్ ఫర్ గిఫ్టింగ్ పర్పస్ ఆల్సో. దీని ఇది చూసేస్తున్నారా, హైట్ దీని సైజ్ వచ్చేసి ఇంత ఉంది. ఓకే, నా చేతిలో ఇంత ఉంది. ఓకేనా, మీకు ఒక ఐడియా వచ్చేస్తుందండి. ఎందుకంటే యూజువలీ మనం దాంట్లో చూస్తాం కదా, ఆన్లైన్లో ఏదైనా కొనాలంటే యూజువలీ మనుషులు అదే భయపడతారు. అనుకున్న సైజ్ కంటే చిన్నగా వచ్చేస్తుంది, లేకపోతే మనం అనుకున్న సైజ్ కంటే చాలా పెద్దగా వచ్చేస్తుంది కొన్నిసార్లు. సో అలా కాకుండా ఇలా వీడియోలో చూస్తే మీకు ఒక ఐడియా వచ్చినట్టుంది. ఈ 4 వస్తువుల్లో మీకు ఏవి కావాలని నేను లింక్స్ ఇచ్చేస్తానండి. తప్పకుండా షాప్ చేయండి హ్యాపీగా. మీషో ఈజ్ అ వెరీ ట్రస్టెడ్ యాప్. అసలు భయపడాల్సిన పనే లేదు. ఇలాంటి మళ్ళీ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుస్తూనే ఉందాం. ఒకవేళ మీకు మీ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మంచి వీడియోస్తో మరీ కలుస్తూనే ఉందాం. అప్పటి వరకు టేక్ కేర్, కీప్ షాపింగ్. ఓకే, బాయ్.